హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. కొన్ని రోజుల నుంచి ప్రొద్దుటూరులో మీరందరూ చూస్తున్నారు 2019 నుంచి 24 మధ్యన ఇచ్చిన హౌసింగ్ గురించి, ఆ హౌసింగ్ నిర్మాణాల గురించి, ఆ తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రస్తావిస్తూ మొన్న గోడౌన్లో 268 టన్నులు స్టీల్ పోయింది, దాన్ని ఎవరు తీసుకున్నారు అనే విధంగా దొంగతనం జరిగింది, సెప్టెంబర్ దాకా ఉన్నింది, ఆ తర్వాత టీడీపీ పార్టీ హయాంలోనే అది పోయిందని స్థానిక ఎమ్మెల్యే మీద లేకుంటే ఆయన కుమారుడి మీద నిందలు వేసినారు. కానీ ఆల్రెడీ 3 టౌన్లో కంప్లైంట్ ఉంది. ఆయన ఎవరు దానికి బాధ్యులు ఉన్నారో ఆడ సుబ్రహ్మణ్యం అనే ఆయనకు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. పోలీసులను మన కోరిక అనేది ఏమంటే, ఇలాంటి సమయాల్లో తప్పు ఎవరైనా చేయని, అది నిజాలు బయటికి రావాలా, ఏమైనా కానీ, అది ఎవరైనా కానీ. ఎందుకంటే రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసము ఒకరికి మీద ఒకరు నిందలు వేసుకుంటారు. కానీ నిజాలు వెలికి తీయాల్సిన పని ఎవరిదంటే అది పోలీసులది. అలాగే నిన్నటి దినము ప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 35 నిమిషాలు మాట్లాడినారు. ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ పరుష పదజాలం అనేది ముఖ్యంగా మాట్లాడడం చాలా తప్పు. ఆడవారి గురించి మాట్లాడము, అన్నీ మాట్లాడి లాస్ట్లో ఘోరమైన మాట చెప్పినాడు ఆయన. నువ్వు ఏదైనా ఛాలెంజ్ చేయి, ఇంకోటి చేయి, కానీ వేరే మాటలు చెప్పాలా, నిరూపించండి అయ్యా. మీరు నిరూపిస్తే ఇంకొకటి ఇంతకుముందు ఎట్టా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నేను టీడీపీ జెండా లేకుండా చేస్తాను, రాజకీయాల్లో ఉండను, మీరు చూడాలనే ముఖం చూపించను, ఇన్ని అలాంటి నువ్వు ఏది చెప్పినా ప్రజలు నమ్మరు. కానీ నీ యొక్క అబద్ధాలతో, నీ యొక్క ఈ వ్యంగ్య మాటలతో, తిట్లతో ప్రజలు అసహించుకుంటున్నారు. ముఖ్యంగా నువ్వు చెప్పిన ఛాలెంజ్, అధికారులు ఈయనే ఉన్నారు, కాంట్రాక్టర్లు ఈయనే ఉన్నారు, భూమి ఈయనే ఉంది, ఎలాంటి జరగలేదు. ఎవరైనా ఏదైనా చేయాలన్నా కానీ, అడగాలన్నా కానీ కలెక్టర్ గారిని అడగాల, డిప్యూటీ కలెక్టర్ గారిని అడగాల, పీడీ గారిని అడగాలన్నాం. కానీ ప్రభుత్వం ఎవరిది? ఒక ప్రభుత్వ హయాంలో ఏదైనా జరిగిందంటే దానికి ఆ ప్రభుత్వంలో ఎవరుంటారో వారిని అడుగుతారు. అధికారులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పినట్టు వాళ్ళు విచారించేశారు. కానీ గోల్మాల్ ఏదైనా జరగని అడిగేది అందరికీ అడుగుతారు. అది వెలికి తీసే బాధ్యత ఏ ప్రభుత్వం నుంచి మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు ఏమైనా ఉంటే అది తీయాల. ముఖ్యంగా మీరు ఏం చెప్పినారంటే 23,000 ఇండ్లు, ఫ్లాట్లు పారదర్శకంగా అందరూ చెక్ చేసి ప్రతి ఒక్కటి లబ్ధిదారునికి ఒకటికి 3-4 సార్లు చెక్ చేసినాకనే వాలంటీర్ వ్యవస్థతో, ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో అని ఇన్ని మాటలు చెప్పినారు మీరు. నేను చెప్పేదేమంటే, ఇన్ని చెప్పినారు మీరు, వాస్తవాలు మాట్లాడుకుందామా? వాస్తవాలు 482 ఎకరాలు కొన్నది వాస్తవమే. దాంట్లో 23,000 ఫ్లాట్లు ఉండేది కూడా వాస్తవమే. కానీ ప్రజలకు అలర్ట్ చేసింది ఎన్ని? ప్రజలకు అలర్ట్ చేసింది దీంట్లో ముఖ్యంగా 3 ఉన్నాయి మనకు. రామేశ్వరంలో వచ్చేసి 7,647 ఫ్లాట్లు ఉన్నాయి. దాంట్లో అర్బన్ వాళ్ళకు వచ్చేసి 3,860.
రూరల్ వాళ్లకు 1001. మళ్ళా బొల్లవరం ఫ్లాట్లలో బొల్లవరం వచ్చేసి 10,462 ఫ్లాట్లు ఉన్నాయి. దాంట్లో అర్బన్ వారికి శాంక్షన్ చేసింది 5,804, రూరల్ వాళ్లకు శాంక్షన్ చేసింది 1,157. ఇక మిగిలింది మీనాపురం, అక్కడ వచ్చేసి 4,959 ఫ్లాట్లుంటే అర్బన్ వాళ్ళకు వచ్చేసి 1,991, రూరల్ వాళ్లకు 1,230. దీంట్లో అర్బన్ అంటే మన మున్సిపాలిటీకి సంబంధం ఉండేవాళ్ళు, రూరల్ అంటే మన మున్సిపాలిటీ పక్కన ఉండే పంచాయతీలు కానీ చిన్న చిన్న దగ్గర ఉండే పల్లెలు కానీ వాళ్ళకి సంబంధించింది. స్థలం ఉండేది 23,000 చిల్లర. దాంట్లో అక్షర సత్యం కరెక్ట్ చెప్పినారు ప్రసాద్ రెడ్డి గారు, తీసుకున్న ఎకరాలు కూడా చెప్పినారు. కానీ ఇంకా దీంట్లో చెప్పాల్సిన విషయం ఏమంటే, ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి గారు వినాల్సింది మీరే. దీంట్లో ఫ్లాట్స్ అలాటెడ్ టు బెనిఫిషియర్స్కు అంటే లబ్ధిదారులకు మీరు అన్ని చెక్ చేసి శాంక్షన్ చేసింది 19,924. ఇది మీ హయాంలోదే. అలాగే దీంట్లో ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి 3,144. ఇంకా చెప్పాల్సిన విషయం ఏమంటే, రూరల్ కాకుండా మన అర్బన్లో వచ్చేసి ఈ అలర్ట్ అయిన దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి వచ్చినోళ్ళు 11,655, అంటే టౌన్లో ఉండేవాళ్ళు. ఈ రూరల్కు సంబంధించి 3,388, అంటే పూర్తి ఫ్లాట్ ఉండేది 23,000 చిల్లర, 23,068. అలాట్ చేసింది మీరు, అంటే పట్టాలు ఇచ్చింది మీరు, పట్టాలు ఇచ్చింది చెప్పేది మీరు చెప్పినారు కదా నిన్న 19,924. దాంట్లో ఈ కట్టుకోవడానికి వచ్చి ఆడ గుణాదులు వేయడం కానీ ఇంకోటి చేయడం కానీ చేసింది 15,043. అంటే మీరు అలాట్ చేసిన వాళ్ళే ఇంతవరకు ఇంకా 4,000 చిల్లర రాలేదు. ఇంకా అలాట్ కానీ ఇంకా 3,000 చిల్లర ఉన్నాయి. మనకు అవసరం ఎంత ఉందో అంతా తీసుకుంటే బాగుండేది. మీరు చెప్పుకోవడం మాత్రం రోజు 23,000 23,000 23,000 చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే లేవు. మీరేం చెప్తారు ఇంకా దాని గురించి? అలాగే మీరు చెప్పాల్సింది ఏమంటే, ఇంకా పూర్తి చేసినామని బిల్లులు వేసుకుంది దగ్గర దాదాపు పూర్తి చేసుకున్నామని చెప్పి 2,000 చిల్లర దాదాపు పూర్తి చేసినామని వేసుకున్నారు. కానీ దాంట్లో మీరు చెప్పింది ఒక సత్యం ఏమంటే, కాంట్రాక్టర్లు మళ్ళా ప్రజలు ఈ బెనిఫిషియర్స్ అందరూ కలిసి దీనిలో చేశారు. కానీ వాస్తవంగా మీ ప్రభుత్వము ప్రవేశపెట్టింది ఏమంటే 1,80,000 ఇల్లు కట్టిస్తామని. మీరు ఏం చేసినారు? 1,80,000 పూర్తి కాదని చెప్పి 35,000 ప్రజల దగ్గర నుంచి, ఎవరు లబ్ధిదారుల దగ్గర నుంచి మీరే లోన్లు ఇప్పించి డ్వాక్రాల ద్వారా ఆ డబ్బు కూడా మీరే కాంట్రాక్టర్లు ఇప్పించారు. అంటే మీరంటే మళ్ళా మీరు పేరు దీంట్లో ఎలా రాదు. మీరు అనుకున్నారు నేనా, అధికారులు, లబ్ధిదారులు, కాంట్రాక్టర్స్ అంటారు. కానీ మీకు తెలియకుండా ఏ కాంట్రాక్టర్ కూడా మీ దగ్గరికి ఎంటర్ కాడు. మీకు తెలియకుండా ఏ అధికారి కూడా ఏది చేయలేరు. దానికి సంబంధించింది 35,000కి సంబంధించి ఏ జీవో కూడా లేదు. అది లోకల్గా ఉండే నాయకులే సృష్టించి ఈ 1,80,000లో ఏ కాంట్రాక్టర్ రాదు. కాబట్టి మీరు 35,000 మళ్ళా డిమాండ్ చేసి తీసుకున్నారు. దాంట్లో ఇప్పటి వరకు పూర్తి అయినాయని 117 కాంట్రాక్టర్లకు బిల్లులు పడింది పూర్తిగా. మిగతాయి బ్యాలెన్స్గా పడినాయి. అలాగే ప్రజలు వచ్చేసి మేము పూర్తి చేసుకున్నాం వాళ్ళ అకౌంట్లలో వేసింది 547. ఇది అర్బన్లో. రూరల్లో వచ్చేసరికి 1147 బెనిఫిషియర్స్ అంటే ప్రజలు ఎవరున్నారో 558 ఆ విధంగా జరిగింది. అన్నీ కలిపితే 2,000 చిల్లర. సరే, దీంట్లో ఎన్ని పూర్తి అయినాయో ఎన్నో కాదో మీరే చూడండి. మీరు చేసిన ఛాలెంజ్కు, మీరు చెప్పిన మాటలకు 23,000 అక్షర సత్యం అవసరం లేదు. మనకెంత అవసరమో కరెక్ట్గా 15,000 చిల్లర ముందుకు వచ్చిన వాళ్ళు. అలాంటి చేయడం మాత్రం మీరు 19,000 చేసినారు. అలాంటి చేసిన వాళ్ళు కూడా రాలేదంటే ఏమని? ఎవరు వాళ్ళు? ఎవరైనా కానీ ఇంకా అలాట్ కానీ 3,000 చిల్లర అట్టే ఉన్నాయి ఫ్లాట్లు.
చెప్పేది ఏమంటే ఏదైనా కానీ మీరు చేసేటప్పుడు ఇది ఎంతవరకు చేయొచ్చు మనమని కరెక్ట్గా బేరే చేసుకుని చేసింటే అసంపూర్తిగా కాకుండా కొంతైనా మేలు వచ్చింది. మనం చెప్పలే, మనం ఈలే, వదిలిపెట్టండి. మనం టిట్కో హౌస్ అని పెట్టినారు చంద్రబాబు గారు. మీరు వచ్చి మీ గవర్నమెంటు రాకముందు మీరు చెప్పినారు, నేను కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది అప్పుడు ఆయనతో మాట్లాడినాను. 2 సెంట్ల స్థలము ఇల్లు కట్టించే బాధ్యత మనది. ఒక చేత్తో పట్టా, ఒక చేత్తో బీగం తాళం చెవి ఇస్తామని చెప్పినారు. కానీ జరిగిందా? మీ హయాంలో పూర్తి చేయలే మీరు. అలాగే ఇప్పుడు వచ్చినాక మా గవర్నమెంట్ వచ్చినాక ఏది ఎట్ట పూర్తి చేయాలా? సగం సగము మీరే చెప్పండి. సగం సగం ఏ విధంగా మనం పూర్తి చేయాలా? సగం సగం చేయాలంటే చాలా కష్టంగా ఉంది. దీంట్లో సమస్యలు ఉన్నాయి, అయితే చేయాలా. దీంట్లో దాదాపు గ్రౌండ్ లెవెల్లోనే 1753 ఉన్నాయి. గోడలు ఎత్తేసి ఆర్సీబీసీ 1437, 2369 కంప్లీట్. ఇప్పుడు నేను చెప్పినా కంప్లీట్ అయినా అని అది కాంట్రాక్టులు బెనిఫిషియర్స్ వాళ్ళ అకౌంట్లో పడినాయి. కంప్లీట్ అంటే దాంట్లో కొంచెం అమౌంట్ వచ్చేసి మన గవర్నమెంట్ చిన్నగా కూడా కిటికీలు వేస్తే, వాకిళ్ళు వేస్తే, లేకుంటే ఈ చున్నం కొడితే పూర్తి అయిన తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో అది లేదు. నష్టపోయేది ఎవరు? ప్రజలు. ఇంకొకటి, దీనికి సొల్యూషన్ కూడా మనం చెప్పాలా. మన ప్రభుత్వం వచ్చింది, మీరు చెప్పినట్టు విచారణ ఒక దిక్కు జరగాల. ఆ విచారణలో బాధ్యులైన వాళ్లకు శిక్ష పడాలా, రీకవర్ చేయాలా. అలాగే ప్రజలకు వాళ్ళు రేపటి రోజు ఏ విధంగా ఆశ పెట్టుకున్నారో ఆ విధంగా వాళ్ళ ఇండ్లు కూడా పూర్తి చేయాలా. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మన బాధ్యత. కానీ మీరు చెప్పింది ఏమి? 23,000 అవసరమా ప్రొద్దుటకు? మీరు అవసరం అన్నట్టు చెప్పినారు. ఇచ్చింది ఎంత? ఇప్పుడు 15,000 మందే. మీరు సెంటు చిల్లర కాకుండా టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చినా కానీ 2 సెంట్లు ఇచ్చింది. ప్రసాద్ రెడ్డి గారు 2 సెంట్లు ఇచ్చింది. కానీ మీరేం చేసినారు? సెంటు చిల్లర అంట. ఎందుకు? ఇంకొకటి, స్థలం తీసుకునేటప్పుడు ఆ భూమి స్వభావం కనుక్కోవాలా. దానిలో మనం గుణాది వేస్తే గట్టిగా ఉంటుందా లేదని. ఇంకా డబ్బు ఏ విధంగా మనం ఇస్తామో ఆ విధంగానే ఉంటాయి. ఎప్పుడు తక్కువ అమౌంట్ ఉంటుందో కాంట్రాక్టర్ తను చేసినా కూడా లాభపడాలనుకుంటాడు, కానీ నాసిరకంగా చేస్తాడు. దీంట్లో మీరు అంటున్నారు మొన్న కడ్డీలు పోయినాయి. ఇలాంటి కడ్డీలు, ఇసుక అవన్నీ మీ హయాంలో ఎన్ని పోయినాయి? ఏ హయాంలో అయినా పోనీ, తప్పు ఎవరు చేసినా తప్పునే. ప్రజల సొమ్ము కాదు, ప్రజల సొమ్ముకు కాపాలదారులు ఎవరంటే ఎవరు గవర్నమెంట్ ఉంటారో వాళ్ళే. కానీ వారి హయాంలో జరిగినప్పుడు వారి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. మీ హయాంలో జరిగిన దానికి మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మీరు మామూలు రాజ్యాంగం నడిపించాలి. అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం కాదు, మీరు స్పెషల్ రాజ్యాంగం. చాలా మందికి మీరు చెప్పినారు రేషన్ కార్డు, కొందరికి బెనిఫిషియర్స్ ఎవరంటే వాళ్లకు 5 ఎకరాల స్థలం ఉండకూడదు, కారు ఉండకూడదు, కరెంటు బిల్ ఎక్కువ రాకూడదు, ఐటీ రేట్స్ ఉండదు. నాకు సొంతంగా నాకు కూడా కార్డు ఉంది, కానీ మీ గవర్నమెంట్ వచ్చినాక తీసేసినారు. మళ్ళీ ఏమంటే ఈ విధంగా చెప్పినారు, ఓకే రైట్, 5 ఎకరాలు కానీ కారు కానీ నాకు ఉన్నాయి కాబట్టి మనం వద్దనుకున్నాము. కానీ పేదలకు పూర్తి చేసింది ఆడ. మీరు ప్రజలకు అడిగేటప్పుడు బాధ్యతగా అడగండి. పార్థసారథి గారు వచ్చినారంటే పార్థసారథి గారు వస్తారు, ఎవరైనా వస్తారు, మినిస్టర్ అన్నాక వస్తారు, పిలిపించాలా. మనము పైన ఉండే నాయకుల్ని, ప్రభుత్వం ఉండే వాళ్ళని ప్రేమతోనో అడిగో ఎక్కువ తెప్పించి మన ఊరుకు నిధులు తెచ్చుకొని మన ఊరిని బాగా ప్రశాంతంగా ఇంకొకటి డెవలప్ చేసుకోవడమే మన బాధ్యత. మీరు చేసిన ఛాలెంజ్, ఏదైనా ఛాలెంజ్ చేస్తే పద్ధతిగా చేయండి ప్రసాద్ అన్న. కారణం తెలుసా? మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాను, ఒక స్త్రీ లబ్ధిదారులు, వాళ్ళు పేదలు, వారి గురించి నువ్వు అంత ఘోరంగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఏ విధంగా స్పందిస్తాడు? తప్పు కదా. నేను ఎక్కువ కోరుకునేది ఏమంటే వైఎస్ఆర్సీపీ పూర్తి నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది. ఇక రాదు అన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే తన దగ్గర జవాబు లేనప్పుడు కొట్లాటకు దిగుతాడు. జవాబు ఉన్నవాడు జవాబు చెప్తాడు, జవాబు చెప్పాలా. జవాబు లేనప్పుడు కొట్లాడతాడు. మీరు ఒక్క నోరు కానీ అవన్నీ అదుపులో పెట్టుకుంటే బాగా ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది మెయిన్ పాత్ర. ప్రతిపక్షం ఉండాలా. మేము కూడా ప్రతిపక్షం ఉన్నాము. కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ధర్నా చేస్తే కేసు పెట్టినాము, మనం ర్యాలీ చేసే కేసులు పెట్టించినాం. ఆ కేసులు, ఆ ధర్నా ర్యాలీ కేసులు ఎట్లా అంటే మనం పోలీసులు కొట్టామని ఒక్కొక్క కేసులో 20 మందిని 10 మందిని అట్లా పెట్టించినాం. అయినా మనం భరించినాము.
కానీ మీరు ఇన్ని ధర్నాలు, ఇన్ని ర్యాలీలు, ఇన్ని చేస్తున్నావు, ఇన్ని మాటలు చెప్తున్నావు. మన హయాంలో ప్రెస్ మీట్లు పెట్టినా కేసులు పెట్టించినావు. మనం ఏమైనా పెట్టిస్తున్నామా? ఎందుకు? మన దగ్గర జవాబు ఉంది. నువ్వు ఏమడిగినా జవాబు చెప్తాము. ఆ రోజు మీ దగ్గర జవాబు లేదు, అందుకే మీరు కేసులు పెట్టి వేధించినారు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే, సమాజంలో మనం బతికేటప్పుడు, సమాజంలో ఉండేటప్పుడు మన ఊరిని మనం అందరం కలిసి డెవలప్ చేసుకునే విధంగా, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఒకరిని డెవలప్మెంట్లో వ్యక్తిగతంగా ఒకరిని కచ్చ సాధింపు కానీ లేకుంటే వ్యక్తిగత విమర్శలు కానీ చేయకుండా ఇక నుంచి అయినా దేవుడు నీకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ, ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడకుండా స్త్రీలను గౌరవించే విధంగా, పక్కన ఒకసారి అయితే అమరావతి గురించి మాట్లాడుతూ పక్కన రమక్క ఉంది, మీ సతీమణి, రమక్కని పెట్టుకుని కూడా నువ్వు ఆ విధంగా మాట్లాడినావు అమరావతి గురించి. ఏం అవసరము? మళ్ళా రాయలసీమలో ఇలాంటి నీచమైన భాష ఎవరు మాట్లాడరు. ఆడవారి గురించి కానీ, పిల్లల గురించి కానీ, పెద్దల గురించి కానీ ఇలాంటి నువ్వు కొత్తగా సృష్టిస్తున్నావు ఈ భాష. ఎవరైనా మాట్లాడుతున్నారు రాయలసీమలో? మాట్లాడితే మీ నాయకుడు మాట్లాడతారు, మీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు, నువ్వు మాట్లాడతావు, కానీ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడు. ఇక నుంచి ఇలాంటివన్నీ మాట్లాడకుండా పద్ధతిగా, నిజమైన పౌరునిగా, తెలుగు జాతికి ఉపయోగపడే విధంగా మాట్లాడి మంచి వ్యక్తిగా, మంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై హింద్. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.